బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇంతవరకు రాయదుర్గం ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారో అదే విధంగా మీడియా వాళ్ళు కావచ్చు, పత్రికల వాళ్ళు కావచ్చు, మొత్తం నాకు వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్న మేము బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు ఓట్లని నోటుతో కొంటా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే మీరు ప్రచారం చేసుకున్నో వాళ్ళు బతిమాలో ఓట్లు వేయించుకున్నారు. కానీ ఈరోజు ప్రతి చోట పంపకం జరుగుతోంది. ఓట్ల పంపకము ప్రతి చోట్ల నోట్లతోనే ఓట్లు కొంటా ఉన్నారు. మీ ఏ ఏరియాలో అయినా కూడా మీడియా మిత్రులు కెమెరా పెట్టుకోకపోతే ఖచ్చితంగా 100% వాళ్ళు దొరుకుతారు. కాకపోతే ఇక్కడున్న అధికారులు కూడా దీనిపైన దృష్టి సాధించాలి. సెకండ్ వన్ ఏంటంటే, ఈ 2000 రూపాయలు వీళ్ళు నోటు ఇచ్చి ఓటు కొంటా ఉన్నారు. ఎంత అక్రమార్జన అనేది వీళ్ళు చేసింటే ఈ విధంగా పాల్పడతారని చెప్పేది ప్రజలు గమనించాలి. ఈరోజు రాయదుర్గంలో అభివృద్ధి అనేది చాలా శూన్యంగా ఉంది. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి అభివృద్ధి అనేది జరుపుకోకున్నట్లు, నేను గడప గడపకు తిరగడం వల్ల ప్రతి చోట ఏ సమస్య ఉందనేది క్షుణ్ణంగా నాకు తెలుసు. ఏ ఏరియాలో కూడా కరెక్ట్ అభివృద్ధి లేదు, కాలువలు లేవు, రోడ్లు లేవు, ప్రతి ఒక్కటి సమస్యలతో కూడుకొని ఉంది. ఇప్పుడు నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. జగన్ అన్న కాలనీస్కి సంబంధించి ఒక పెద్ద స్కామ్ అనేది ఇక్కడ జరిగింది. ఆ స్కామ్ని ప్రతిపక్షము మాట్లాడటం లేదు, అధికార పక్షం నాయకులు దీని గురించి మాట్లాడడం లేదు, ఇతర పార్టీ నాయకులు కూడా మాట్లాడడం లేదు. అది ఎందుకు మాట్లాడడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఒక సర్వే నంబర్ చెప్తాను నేను. సర్వే నంబర్ 36/1లో 4 ఎకరాల 52 సెంట్లు స్థలాన్ని కొంతమంది అధికార పార్టీ వ్యక్తులు 36,16,16,16,కు 4.5 దీన్ని వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ప్రభుత్వానికి ఈ భూమిని అమ్మినారు. ఎంతకు అమ్మినారు? 1,57,500,000 రూపాయలు. 1,57,500,000 రూపాయలకు అమ్మినారు. అంటే ఇప్పుడు 36 లక్షలు కొన్న భూమి ఇంకెక్కడ పోయింది? ఈ 1,20,00,000 ఎక్కడ పోయింది? డబ్బు ఎవరింటికి పోయింది? దీనికి అధికార పక్షాల నాయకులు సమాధానం చెప్పాలా? ఈ విషయం తెలిసి తెలియకోకున్నట్లు నటిస్తున్న ప్రతిపక్ష నాయకులు సమాధానం చెప్పాలా? ఇది ఏ విధంగా జరిగింది? ఇంత అన్యాయం ఒక్క లేఅవుట్లోనే ఇంత అన్యాయం జరిగింది. ఇక్కడ 7 లేఅవుట్లో ఎంత జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత జరిగింది, జిల్లా వ్యాప్తంగా ఎంత జరిగింది అనేది ప్రజలు గమనించాల. ఇప్పుడు మీరు రోడ్డుకి 2,000 రూపాయలు తీసుకోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు తీసుకోకున్నట్టు వీళ్ళని నిలదీయాలంటే మీరు నోటు తీసుకోకూడదు. ఓటు స్వచ్ఛందంగా వేసినప్పుడు వీళ్ళు కాలర్ని బట్టి మీరు చేసిందే తప్పు ఇదే అని మనం చూపించగలం. దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ప్రజలకి నోటుతో ఓటును కొనకండి, విలువ ఉన్న వ్యక్తులకి ఓటేయండి. ఇలాంటి స్కామ్లు చాలా ఉన్నాయి. ఈ స్కామ్లు పూర్తిగా మేము బయట పెడతాం. సెకండ్ వన్ వచ్చేసి, సిట్టింగ్ జడ్జితో దీన్ని విచారణ జరిపించే స్థాయికి మేము తీసుకెళ్తాం. కలెక్టర్ గారికి త్వరలోనే కలెక్టర్ గారిని ఎలక్షన్ అయిపోతేనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఒక సిట్టింగ్ జడ్జితో కానీ మరి ఇతర అధికారులతో కానీ దీన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయించి లబ్ధిదారులకి అందాల్సిన అమౌంట్ అన్నా అందజేయిస్తాం, లేదా గవర్నమెంట్ కన్నా రిటర్న్ కట్టేటట్టు చేస్తాం. ఇదైతే ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఓటర్స్కి నేను ఒక్కటే చెప్పేది, ఇలాంటి స్కామ్లు చాలా ఉన్నాయి. ప్రజలారా, రాయదుర్గం ప్రజలారా ముఖ్యంగా చెప్తున్నా, ఇలాంటి స్కామ్లు చాలా ఉన్నాయి. ప్రతి స్కామ్ను నేను బయట పెడతా. నిన్న ఒక నాయకులు మాట్లాడినారు, మన ఎమ్మెల్యే గారు బీటీపీ ప్రాజెక్టుకి వాటర్ గురించి మాట్లాడారు. 150 కోట్లతో జగనన్న వాటర్ తెస్తాడని చెప్పింది మీరే, చేసింది మీరే. మరి ఈరోజు మీరు మరే జగనన్న ఈడంట. ఇంతకుముందు జగనన్న ఇచ్చినాడా? ఇప్పుడు ఈరని చెప్తున్నారు.
ఇది కరెక్ట్ కాదు. మీరు పక్కదావ పట్టుకొని వచ్చి మళ్ళీ ఆయన అనడం ఎంతవరకు? మీరు పరిపాలించారు కదా, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? అధికార పార్టీ పరిపాలించింది, ప్రతిపక్ష పార్టీ పరిపాలించింది. అప్పుడు గుర్తురాని బీటీపీ డ్యామ్ వాటరు ఇప్పుడు మాత్రం గుర్తొస్తుందా వీళ్ళకి? ఏ విధంగా గుర్తొస్తుంది మీకు? అసలు వాస్తవంగా వీళ్ళకి ఓటు అడిగే అర్హతే లేదు. నేను వాస్తవంగా చెప్తున్నా, బహుజన సమాజ్ పార్టీ తరఫున వీళ్ళు ఓటు అడిగే అర్హతే లేదని చెప్పేసి తెలియజేస్తున్నా. దయచేసి రాయదుర్గం వాసులకు ఒక్కసారి గమనించండి. ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ అక్రమం జరుగుతుందో ఒకసారి గమనించండి. భయపడద్దండి బహుజనులారా, మీరు భయపడద్దండి. బహుజన్ సమాజ్ పార్టీ మీకు అండుగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇంతవరకు రాయదుర్గం వాసులు బహుజన్ సమాజ్ పార్టీని, నన్ను బాగా ఆదరించారు. రేపు జరగబోయే ఎన్నికల్లో అందరూ మాకు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇప్పుడు ఉన్న అభ్యర్థులు కావచ్చు, గతంలో ఉన్న అభ్యర్థులు కావచ్చు, ఈ ఓట్లని నోట్లతో కొంటా ఉన్నారు. దీన్ని మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది